సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఎంట్రీ ఇచ్చారుగా ఏంటది నేను ఎక్కడ ఇచ్చాను అదేంటది నాకు తెలీదు సాంగ్స్. అదా యాక్చువల్లీ స్పెషల్లీ అది నేను ఇప్పుడు దాకా నేను ఎలక్షన్ సాంగ్స్ అనేది ఇప్పుడు టేక్ ఆఫ్ చేయలేదండి. చేయలేదు. కాకపోతే ఈ మొన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో మేము కలిసామన్నమాట. కలిసిన తర్వాత ఆయన థాట్స్ చాలా కొత్తగా యూనిక్ గా ఉన్నాయి అన్నమాట. నాకు బాగా నచ్చాయి అది. ఆయనకి పార్టీకి సాంగ్ చేస్తున్నా అనే ఒక విషయం కన్నా కూడా ఆయన వ్యక్తిత్వానికి ఒక నాయకుడికి సాంగ్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు యాక్చువల్లీ దానికి. సో ఒక సినిమాలో హీరోకి ఎట్లయితే చేస్తారో పాలిటిక్స్ లో కూడా లీడర్స్ కి అట్లా ఏంటండి ఎవరు చేస్తారండి? కుల మతం ఉండకూడదు, తుడిచేయాలి అనే కాన్సెప్ట్ ఎవరికి ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది? సో ఆయనకు ఉంది. నెంబర్ 2 ఏంటంటే అన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళు ముగ్గురు కలిపి ఒకే రేవాడ్ లైక్ ఒకే శ్మశాన వాటిక అంటారు కదా, లైక్ అదే పెట్టడం అనేది ఎంత ఇది అంటే అది నాకు బాగా నచ్చింది. సో ఆయనలో ప్రతి ఒక్క ఎల్బీ నగర్ ని ఒక లగ్జరియస్ సిటీస్ గా మార్చేసేయాలి అనే ఒక కోరిక. అంటే కొత్త కొత్త థాట్స్ ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళ మీద డెఫినెట్ ఆటోమేటిక్ ఒక లవ్ అనేది ఏర్పడుతుంది కదా. సో అలాగా ఆయన కోసం నేను ఇట్లా సో అట్లా జనసేనకు కూడా చేశారు, ఇంకో వైసీపీకి కూడా చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ సాంగ్స్ రిలీజ్ అవుతాయి, చేశాను సోలో సాంగ్స్. సో అట్లా మొత్తానికి పొలిటికల్ గా కూడా ఎంట్రీ లేదండి, పొలిటికల్ గా సాంగ్స్ కా ఓకే. సో కమర్షియల్ గా పైసలు ఇస్తే చేస్తామంటారా? అట్లా నేను అసలు కమర్షియల్ నా ప్రొడ్యూసర్స్ తో అందరితో మీకు అందరు కాంటాక్ట్స్ కావాలి మీకు నేను ఇస్తాను. ఏ ప్రొడ్యూసర్స్ తో నేను కమర్షియల్ బిహేవ్ చేయలేదు. మీరు కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు ఉంది కదా, డబ్బులు తీసుకోవాలి చేసే వర్క్ కమర్షియల్ అట్లా కాదండి. డబ్బులు అనేది నేను డబ్బుల కోసమే పనిచేయడం అది నాకు షోస్ చేసుకుంటే హ్యాపీగా ఫినాన్షియల్ క్రియేట్ అవుతుందండి. అది హ్యాపీ. కానీ మూవీ అనేది కొంచెం ప్యాషన్ తోటి చేస్తాము. బట్ ఫినాన్షియల్ కి నేను ఎప్పుడు అయ్యో నా ఓన్ మనీ కూడా రిటర్న్ పెట్టి చేసిన మూవీస్ చాలా ఉన్నాయి. సూపర్. అది నా ప్రొడ్యూసర్స్ చెప్తారు, వాళ్ళే చెప్తారు ఎందుకు షకిల్ ఇంత మాకింత ఖర్చు పెట్టారు సార్, మీకోసం కాదు. నా తర్వాత జనరేషన్ వాళ్ళు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసేటప్పుడు ఓహో దీని నుంచి ఇది నేర్చుకోవచ్చు అనేది కావాలి సార్ నాకు. నేను మీరు ఇంత మనీ ఇచ్చారని ప్రపంచంతో నేను చెప్పలేను కదా సార్. ఆ విషయం ప్రపంచం ఇంత మనీ ఇచ్చారు అందుకే ఇంత చేశాను చెప్పలేను కదా సార్. నేను ఎందుకు చేయాలి, నేను చేసే పని పర్ఫెక్ట్ గా చేయాలి. ఆపర్చునిటీ ఈజ్ మై గాడ్. సో ఆపర్చునిటీ నేను సద్వినియోగం చేసుకుంటా తప్ప దుర్వినియోగం నేను చేసుకోను. దట్ ఈస్ మై సద్వినియోగం. అని చెప్పాను. ఓకే సూపర్. ఒక ర్యాపిడ్ ఫైర్ చేద్దాం చిన్నది. డన్. ఓకేనా?